హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి కార్తీక సోమవారం కదండి. పూజ చేసేసానండి. వాళ్ళ ప్రసాదం వచ్చేసి యాప్లిస్కాయ పెట్టా అనమాట. చివరి రోజు కదా. ఈరోజు వచ్చి లంచ్ బాక్స్ తోటకూర రైస్ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక 2 స్పూన్ల నూనె వేసి పోపు దినుసులు వేసి అలాగే ఉల్లిపాయ వేసి ఫ్రై అయ్యాక తోటకూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తోటకూర బాగా మగ్గిపోయాక ఉడకబెట్టుకున్న రైస్ వేసుకొని కలిపేసుకోవాలి. లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోతుంది. దీన్ని బాగా అన్నంలో కలిపేసుకోవాలి. కొంచెం ఉప్పు కారం కొంచెం తక్కువైందండి. కొంచెం ఒక హాఫ్ స్పూను ఉప్పు, ఒక హాఫ్ స్పూను కారం వేసాను. ఇది మంచిగా కలిపేసుకోవాలి. అన్నం ఇలా మొత్తం కలిపేసుకున్నాక స్టవ్ ఆపేసుకోవటం అంతే అండి. అయిపోయింది తోటకూర రైస్. బాక్స్లో వేసేసుకుంటే అంతే, బాక్స్ రెడీ అయిపోతుంది. సింపుల్ తోటకూర రైస్. ఎప్పుడన్నా కూరలు చేయలేనప్పుడు ఇలా రైస్ చేసేసి పెట్టేస్తే బాగుంటుంది అన్నమాట. బాక్స్ రెడీ. కొంచెం చల్లారాక మూత పెట్టేస్తా. బాక్స్ కట్టేసానండి. పాలు కూడా పోసేస్తున్నా పిల్లలకి. హార్లిక్స్ వేసాను అనమాట. అలాగే మా ఆయనకి జావ కూడా కాసేసానండి. ఉప్పు వేసాను జావలో, ఇంకా పాలలో వేసి కలిపేస్తాను అనమాట. అంతే అండి ఇవాళకి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.